ప్రకృతి రైతులు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటేనే ఈ భూమి మీద రైతులు సక్రమంగా వ్యవసాయం చేసి వారు పెట్టినటువంటి పెట్టుబడులు నష్టపోకుండా రూపాయలు పెంచుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడైతే ఒక సంవత్సరం అతివృష్టి వస్తూ ఉంది, ఒక సంవత్సరం అనావృష్టి వస్తూ ఉంది. అంటే ఒక సంవత్సరం కరువు వస్తూ ఉంది, ఒక సంవత్సరం పడాల్సిన వర్షాల కంటే ఎక్కువ వర్షాలు పడిపోతున్నాయి. ఎక్కువ వర్షాలు పడినటువంటి టైంలో ఆ నీటిని వాళ్ళు సముద్రానికి పంపించేటువంటి మార్గాలు సరిగ్గా ప్రభుత్వాలు తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల ఈ విధంగా మీరు చూస్తున్నట్టు ఈ పంట వేసిన తర్వాత దీని మీదకి 2 టైమ్స్ నీళ్ళు వదిలేశారు. అంటే ఎల్లో అంటాం మేము కూడా, ఎల్లో వచ్చేసింది. అది దాదాపుగా ఒక వారం 10 రోజులు ఎల్లో ఉంది. వేసిన తర్వాత కంప్లీట్గా ఈ పొలం అంతా కూడా ఈ విధంగా పాడైపోయింది. ఇదే కాదు, చుట్టుపక్కల దాదాపుగా 100 ఎకరాల పైన ఈ విధంగా పాడైపోయింది. మళ్ళా వరి పోసి నార్లు పోసి మళ్ళీ దున్ని మళ్ళీ వేస్తూ ఉన్నారు. రైతులకి చాలా నష్టం ఇది. ప్రభుత్వాలు ఇలాంటి వాటికి సంబంధించి ఏమీ ఆలోచించట్లేదు అండ్ నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఇది ఎవరు తప్పు అనేది కూడా తెలియదు. ఫైనల్గా మోసపోయేది మాత్రమే రైతు.